జవహర్ భారతి అధ్యాపక సంఘం కావలి తరఫున శ్రీ పులివర్తి భాస్కర్రావు గారికి అక్షర నీరాజనం. ప్రఖ్యాత ప్రాచీన భారతీయ తాత్వికుడు, పరిపాలనా దక్షుడు కౌటిల్యుడు ఒకే చక్రం తిరగదు అని పేర్కొన్నాడు. దాని అర్థం రాజు సుపరిపాలన నెలకొల్పాలంటే అనేకుల నుండి అనేక రకాల అభిప్రాయాలు, సహాయాలు పొందాలని అర్థం. ఒక్క రాజ్య విషయంలోనే కాక వివిధ సంస్థల విషయంలో కూడా ఇది సత్యం. అట్లాగే జవహర్ భారతిలో కూడా సహాయం చేస్తూ, సలహాలనిస్తూ తమ వృత్తిని సంతృప్తిగా కొనసాగించేవారు కొందరున్నారు. అట్టి వారిలో శ్రీ పులివర్తి భాస్కర్రావు గారు ఒకరు. కొందరి ఇంటి పేరుని వారు చేసే పని పేరుతోటే గుర్తిస్తాం. ఎందుకంటే వారి ఉనికి వారి వృత్తి సంతృప్తితో ముడిపడి ఉంటుంది. జవహర్ భారతి ప్రాంగణంలో పులివర్తి భాస్కర్రావు అంటే తెలియకపోవచ్చు, కానీ హిందీ భాస్కర్ అంటే తెలియని వారు ఉండరు. శ్రీ పులివర్తి భాస్కర్రావు గారు జలదంకి మండలం జలదంకి కమ్మపాళెం గ్రామంలో రాఘవయ్య నాయుడు, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1/7/1962 జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. వీరి విద్యాభ్యాసం 6వ తరగతి నుండి డిగ్రీ వరకు విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలోనూ, జవహర్ భారతి కళాశాలలోనూ సాగింది. డిగ్రీ 1980-83 విద్యా సంవత్సరంలో చదువుకునేటప్పుడే హిందీ సబ్జెక్ట్ని ఉన్నత విద్యాస్థాయిలో చదువుకోవాలనే బీజానికి నాంది పడింది. దీనికి ప్రేరణ విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులైన శ్రీదేవి మేడం, రమణయ్య సార్, అలాగే జవహర్ భారతి హిందీ అధ్యాపకులైన రత్నం మాస్టారు, కమల్ కుమారి మేడం గారులు. భాస్కర్ సార్కి హిందీ భాషపై ఉండే అభిరుచి, టీచర్స్ బోధనా వైశిష్ట్యం రెండూ కలిసి మంచి హిందీ అధ్యాపకులుగా తీర్చిదిద్దాయి. ఎంఏ హిందీ ఎస్వియులో పూర్తయిన తర్వాత 1988లో ఎస్వి యూనివర్సిటీలోనే హిందీ సాహిత్యంలో మార్కండేయోం కీ కహానియోం మే యుగచేతన అనే అంశం మీద పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎంఫిల్ డిగ్రీని పొందారు. జాతీయ భాష అయిన హిందీని జవహర్ భారతిలో ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్గా ప్రారంభించాలని శ్రీ డిఆర్ గారు భావించి 1966లో శ్రీకారం చుట్టారు. మొదటిగా హిందీ భాషా సాహిత్య మేధావి అయిన శ్రీ పివి రత్నం గారిని ఎంపిక చేసుకున్నారు. అనంతరం 1976 ప్రాంతంలో డాక్టర్ టి కమల్ కుమారి గారు నియమితులయ్యారు. తరువాత శ్రీ పి భాస్కర్రావు గారు నియమితులయ్యారు. శ్రీ పి భాస్కర్రావు గారు జవహర్ భారతి జూనియర్ కళాశాలలో 1990 అక్టోబర్లో పార్ట్ టైం హిందీ జూనియర్ లెక్చరర్గా చేరారు. ఆ క్రమంలోనే 1994లో ఫుల్ టైమ్గా ఖరారైంది. 2002లో డిగ్రీ కళాశాలకి హిందీ లెక్చరర్గా పదోన్నతి పొంది 2024 వరకు పనిచేశారు. విద్యార్థి లేత మొక్క వంటివాడు. దానికి సరైన పోషణ, తగినంత సూర్యకాంతి లభించేటట్లు చేయడం ఉపాధ్యాయుని విధి అని భాస్కర్ సార్ ఆలోచన. తరగతి గదిలో విద్యార్థులకి హిందీ భాష పట్ల, సాహిత్యం పట్ల ప్రేమ చిగురించేటట్లు బోధించేవారు. సాహిత్యం జీవిత ప్రతిబింబమని, సుందరమైన శైలికి, మధురమైన భాషకి సాహిత్యంలో ప్రాధాన్యం ఉంటుందని విద్యార్థులకు తన పాఠాల ద్వారా బోధించేవారు. ఉత్తమ సాహిత్యం ఎప్పుడూ సమాజాన్ని శుద్ధి చేస్తుందని, అలా శుద్ధి చేయబడిన సమాజ జీవన రూపం భవిష్యత్తుకు వెలుగుబాటు అవుతుందని విద్యార్థులకు చెప్పేవారు. కబీర్ దాస్, తులసీదాస్, సూరదాస్, జయశంకర్ ప్రసాద్, సుమిత్రానంద్ పంత్, మైథిలి శరణ్ గుప్త్, సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ మొదలైన కవుల గురించి, వారి సాహిత్యం గురించి విద్యార్థులకు బోధించి పూర్తి స్థాయిలో వృత్తి సంతృప్తిని పొందడమే కాకుండా విద్యార్థులలో వారి పట్ల మంచి అవగాహనను, అభిమానాన్ని కలుగజేసేవారు. శ్రీ భాస్కర్రావు గారు వృత్తితో పాటు ప్రవృత్తికి సంబంధించిన వాటిలో కూడా అంతే అంకిత భావం కలిగి ఉండేవారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా 16 సంవత్సరాల పాటు తమ సేవలందించారు. వారి ఆధ్వర్యంలో ఎన్నో స్పెషల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు, యోగా దినోత్సవాలు, ప్లాస్టిక్ అబాలిషన్ దినోత్సవాలు, పల్స్ పోలియో కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాలు, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన సదస్సులు, ర్యాలీలు, అక్షరాస్యత కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, ఇలా సమాజానికి అవసరమైన
ఎన్నో మంచి మంచి ఉపయోగకర కార్యక్రమాలను మాస్టర్ నిర్వహించేవారు. మాస్టార్లో క్రీడా ప్రావీణ్యం ఉంది. వారు క్యారమ్స్ రెఫరీ కోర్సును పూర్తి చేశారు. నేషనల్ క్యారమ్స్ పోటీలకు వివిధ ప్రాంతాలకు, పట్టణాలకు ఆహ్వానించబడి ఎన్నోసార్లు రెఫరీగా వ్యవహరించారు. టేబుల్ టెన్నిస్ ఆటల్లో పట్టు సంపాదించారు. వారు ప్రతిరోజు సాయంత్రం టెన్నిస్ కోర్టులో బ్యాట్తో కనిపిస్తూ ఉంటారు. కళాశాలలో ఏ రకమైన ఆటల పోటీలు జరుగుతున్నా మాస్టారి సహాయ సహకారాలు, సేవలు అనివార్యంగా ఉండేది. శ్రీ భాస్కర్ రావు గారు కళాశాలలో ఇంకా ఎన్నో అదనపు బాధ్యతలు స్వీకరించారు. హాస్టల్ వార్డెన్గా 8 సంవత్సరాల పాటు కొనసాగించారు. జవహర్ భారతి కళాశాలలో వార్డెన్గా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. నిత్యం సమస్యలు, కొట్లాట్లు, సమ్మెలు, వాదనలు, ఒక రణరంగాన్ని తలపిస్తూ ఉంటుంది. భాస్కర్ రావు గారు అన్నిటినీ సమదృష్టితో సమన్వయం చేసుకుంటూ పోతుండేవారు. కళాశాలలో ఏ ప్రోగ్రాం జరుగుతున్నా, ఏ ఫంక్షన్ చేయాలన్నా, భోజనాల ఏర్పాట్లు అనగానే రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి సార్ భాస్కర్ రావు గారికి అప్పచెప్పేవారు. ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనాన్ని తృప్తిగా తిని వెళ్ళేవారు. జవహర్ భారతి అధ్యాపక సంఘానికి ప్రెసిడెంట్గా, సెక్రటరీగా పలు బాధ్యతలు నిర్వహించారు. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. అది టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. అంటే మన మీద, మన చుట్టూ ఉండే పెద్దలు, స్నేహితులు మొదలగు వారి ప్రభావం ఉంటుందని అర్థం. అట్లా భాస్కర్రావు మాస్టార్ని ప్రభావితం చేసిన వారిలో డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు, శ్రీ దీపాల రాధాకృష్ణమూర్తి మాస్టారు, ప్రిన్సిపాల్ శ్రీ ఎస్ఎన్ గారు, శ్రీ కేవి కోట్లింగం మాస్టారు, శ్రీ పివి రత్నం మాస్టారు, డాక్టర్ టి కమల్ కుమారి మేడం గారులను చెప్తూ ఉండేవారు. మాస్టారి మనస్సుకు ప్రతిబింబం వంటి సతీమణి శ్రీమతి మల్లేశ్వరి గారు, వారికి అనుకూలమైన అర్ధాంగి. జీవనం సాగించడానికి ప్రతి వ్యక్తి ఏదో ఒక వృత్తిని స్వీకరిస్తాడు. అయితే ఆ వృత్తి యందు పూర్తి స్థాయి సంతృప్తి పొందగలిగిన వాడు మంచి ఉద్యోగి, మంచి మనిషి అవుతాడు. శ్రీ భాస్కర్ రావు గారు ఆ విధమైన మంచి హిందీ అధ్యాపకుడు, కార్యనిర్వహణాధ్యక్షుడు. వారు 30/6/2024 అధికారికంగా ఉద్యోగ విరమణ చేయుచున్నారు. వారి ఉద్యోగ విరమణానంతర జీవితం ఆరోగ్యంగా, క్రియాశీలకంగా, ఆనందంగా సాగిపోవాలని జవహర్ భారతి అధ్యాపక సంఘం హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తుంది.